సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో చేసేవరకు లిటరలీ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా నిన్ననే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది. కొంచెం నేను బిజీ ఉండి వీలు అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మనం మంచిగా డిస్కస్ చేద్దాం. సో నిన్న చెప్పుకున్నట్లు మనం మొన్న ఏమో 2 days క్రితం మేబీ మనం చెప్పుకున్నాం 6th లిస్ట్ వస్తుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎల్టీ వాళ్ళది అని చెప్పేసి. సో 7th వచ్చింది అది. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ అనమాట. సో ఫార్మసిస్ట్ రిజల్ట్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఎండ్లో. నిజంగా కోర్ట్ కేసుల వల్లనే డిలే అవుతున్నాయా, సో అయితే ఏ విధంగా అవుతున్నాయి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో. సో ఇప్పుడు ఎల్టీ వాళ్ళ లిస్ట్ క్లియర్ కట్గా అనాలిసిస్ చేద్దాం. దానికంటే ముందు నిజంగా ఇప్పుడు లిటరలీ టైం 12:15 అవుతుంది. నేను ఈ వీడియో ఎడిట్ తీసే టైంకి ఇంకా వీడియో తీయడం, స్లైడ్స్ అన్నీ మర్జ్ చేయడం, వాయిస్ సెట్ చేసుకోవడం, ఇంకా ఎంత టైం అవుతుందో కూడా నాకు ఐడియా లేదు. సో నేను ఇంకా స్టోరేజ్ ఇష్యూ కూడా ఉన్నదన్నమాట, అందుకే వీడియో కొంచెం లేట్ అయిపోయింది. సో డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్, మొత్తం 1284 పోస్టులు ఉన్నాయి. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు 1:1.25 అనమాట. అంటే 1445 ర్యాంక్ వరకు పిలిచే అవకాశం ఉంటుంది. అంటే ఆ ర్యాంక్ వరకు 64 మార్క్స్ కట్ అయినాయి అనమాట. సో కట్ ఆఫ్ దేని బేస్డ్ ఉంటాయంటే జోన్ బేస్డ్, జెండర్ బేస్, ఇంకా రిజర్వేషన్ బేస్డ్, ఇవన్నీ బేసెస్ పైన కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ లెటస్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ స్లైడ్లో ఏముంటుంది అని అంటే, సో ఇక్కడ స్లైడ్ ఇక్కడ కొంచెం రివర్స్ అయింది, ఇట్స్ ఓకే. ఫస్ట్ 1 to 500 మెంబర్స్లో నాన్ కాంట్రాక్ట్ మెంబర్స్ వచ్చేసి 13 మెంబర్స్ ఉంటారు. అంటే 73 to 76 మార్క్స్ రేంజ్లో ఉంటారు వాళ్ళు. తర్వాత 500 to 1000 మెంబర్స్లో 151 మెంబర్స్ ఉంటారు అనమాట. సో 1 to 1000 మెంబర్స్లో మొత్తం 13 + 151, దట్ మీన్స్ 164 మెంబర్స్ ఉంటారు. మొత్తం 1 to 1000లో నాన్ కాంట్రాక్ట్ పీపుల్ జస్ట్ 164 మెంబర్స్ ఉన్నారు. నేను ఈ స్లైడ్లో అప్ టు 732 సీరియల్ నెంబర్ 59 మెంబర్స్ నాన్ కాంట్రాక్ట్ అని ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఫార్మసీస్కి 732 పోస్ట్ కదా. సో ఐ జస్ట్ వాన్ కంపేర్ ఇట్ అనమాట, అందుకే అట్లా చేసిన. తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 95 మార్క్స్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి, జోన్ 4 ఫీమేల్. సో అప్రిషియేషన్స్ టు హర్. ఇంకా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లే 1 నుంచి 1000 వరకు మొత్తం 164, ఇంకా 1000 నుంచి 1284 వరకు 125 నాన్ కాంట్రాక్ట్ పీపుల్ ఉన్నారనమాట. సో మొత్తం కలుపుకుంటే 1284 మెంబర్స్లో 289 మెంబర్స్ మాత్రమే నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు ఎల్టీ మెరిట్ లిస్ట్ ప్రకారం. ఇంకా అప్ టు 1284 సీరియల్ నెంబర్కి 65 మార్క్స్ కట్ అవుతున్నాయి అనమాట. ఇంతకుముందు మనం 1400స్లో 64 అనుకున్నాం కదా. సో ఇక్కడ 1284 దగ్గర మార్క్స్ ఎంత అంటే 65 మార్క్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఫస్ట్ నాన్ కాంట్రాక్ట్ పర్సన్ ర్యాంక్ ఎంత అంటే 367th సీరియల్ నెంబర్ అనమాట. అతనికి 76 మార్క్స్ ఉన్నాయి. సో అది మ్యాటర్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు 1 నుంచి 500 మొత్తం 13 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. దట్ టు మార్క్స్ రేంజ్ బిట్వీన్ 73 to 76 మార్క్స్. ఇందాక చెప్పినట్లు 367 ఈజ్ ద ఫస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ నాన్ కాంట్రాక్ట్ పర్సన్. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఫస్ట్ 200 మెంబర్స్కి మార్క్స్ రేంజ్ 80 ఇంకా 80+ మాత్రమే ఉంది. ఇంకా ఫస్ట్ 500 మెంబర్స్కి 73 మార్క్స్ రేంజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఫీమేల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఫీమేలే ఉంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. టాప్ 10లో ఒక ఫీమేల్, టాప్ 20లో 2 ఫీమేల్స్, ఇంకా టాప్ 100లో మేబీ 18 అండ్ టాప్ 200లో 38. ఈ రేంజ్లో ఫీమేల్స్ ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ టు ఎక్స్పీరియన్స్. అంటే కాంట్రాక్ట్ నాన్ కాంట్రాక్ట్ కాకుండా ఫీమేల్ గురించి మాట్లాడుకుంటే సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇంకా ఇక్కడ డీటెయిల్స్ ఈ స్లైడ్ పైన ఉన్నాయి చూడండి. 200లో 38, 300లో 58, 400లో 78. ఇంకా ఫర్దర్ మీరు ఇట్లా చూసుకోండి, 500లో 1 or 3 ఫీమేల్స్ ఉన్నారు. యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ 100 మెంబర్స్లో 33 ఫీమేల్స్ ఉండాలి. సో 500 మెంబర్స్లో 165 మెంబర్స్ ఉండాలి. అంటే ఎట్లా చెప్తున్నా 33 into 5 కదా 165. సో అట్లా ఉండాలన్నమాట. సో ఈ టైప్లో చూసుకుంటే 1.125 1:1.25 రేషియోలో ఉన్న ఫీమేల్స్కి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఫర్దర్ అది డిపెండ్స్ అపాన్ జోన్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి, ఏ కేటగిరీ ఆల్సో. అది నా మాటలలో ఎక్కడైనా క్లారిటీ మిస్ అవుతే నేను ఇదంతా మళ్ళీ
ఈ స్లైడ్స్ అన్నిటిని మళ్ళీ పోస్ట్‌లలో మెన్షన్ చేస్తా, పిన్ చేస్తా పోస్ట్‌లలో పెట్టేసి. సో దట్ ఇంకా క్లియర్‌గా చూడొచ్చు మీరు నేను చెప్పేటప్పుడు. అంటే ఈ టైంలో ఏం చెప్తున్నానేమో మేబీ. సో అందుకు అట్లా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఐ విల్ డూ దట్. ఇంకా ఈ రేంజ్‌లో చూసుకుంటే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులుంటే 289 మాత్రమే నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ వాళ్ళే ఉన్నారు. దట్ మీన్స్ 1200 ఇప్పుడు మొత్తం 1300 రౌండ్ ఫిగర్ తీసుకుంటే 1300 కదా. 50% అంటే సమ్ 650 అట్లా ఉంటది. మళ్ళీ అందులో 25% అంటే 650, 300 ఉంటది. ఇంకా అంటే దట్ మీన్స్ అరౌండ్ 20% పోస్టులు మాత్రమే నాన్ కాంట్రాక్ట్ పీపుల్ ఉన్నారు. మిగతా అంతా కాంట్రాక్ట్ పీపులే ఉన్నారు. సో ఇది చూస్తే అర్థమవుతది సిట్యుయేషన్స్ ఎట్లున్నాయి అని చెప్పేసి. మిగతా అందరికీ కూడా అంటే మన ఫార్మసిస్ట్‌కి కూడా ఇదే సినారియో రిపీట్ అవ్వచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్. ఎట్ ద సేమ్ టైమ్ అది అట్లనే ఉండాలని కూడా రూల్ లేదు. బికాస్ ఎల్టీ ఎగ్జామ్ వేరు, మన ఎగ్జామ్ వేరు. ఎల్టీకి ఉన్న కాంపిటీషన్ వేరు, మనది వేరు. అందులో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేరు, మనలో ఉన్న నెంబర్ వేరు. సో ఇట్ డిపెండ్స్ మళ్ళీ. సో ఒకటేలాగా ఉంటది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉండదు అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. సో ఇకనైనా రియాలిటీలో ఉంటే మన మార్క్స్‌ని బట్టి మనం కాంపిటీషన్‌లో ఉంటామా, ఉండమా అని చెప్పేసి మనకొక క్లారిటీ ఉంటే దట్ వుడ్ బి హెల్ప్స్ టు అస్. ఇంకా కమింగ్ టు అవర్ పాయింట్. ఏం పాయింట్ మనది? సో అవును, ఫార్మసిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ కానీ, లేకపోతే రిజల్ట్స్ ప్రాసెస్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ కేవలం కోర్టు కేసుల పైనే ఆధారపడి ఉన్నాయా? వాటి వల్లనే వస్తలేవా అదే దాని వల్లనే వస్తలేవా అంటే దెర్ ఈజ్ అ పాయింట్ హియర్. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు అనిపించింది, నాకు తెలిసింది నేను చెప్తా. కరెక్ట్ మీ ఇఫ్ ఎనీథింగ్ మిస్టేక్ ఇన్ ద కమెంట్ సెషన్. సో కోర్టు కేసులు మెయిన్గా దేని గురించి వేసిర్రు? డ్యువల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది ప్రస్తుతం. అంటే సర్టిఫికేట్ రెంటల్ ప్రాబ్లం, డ్యువల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అది ఫార్మసీ యాక్ట్ ప్రకారం కరెక్ట్ కాదు. ఇట్స్ అ మిస్టేక్. అది సర్టిఫికేట్ ఒక చోటు ఉంది అంటే అక్కడ మనం ఉన్నట్టే. బికాస్ ఇట్ ఈస్ అవర్ సర్టిఫికేట్. ఆ ప్లేస్లో మనం ఉన్నట్టే. సో ఇప్పుడు అడిగేది ఏంది అని అంటే, ఒక పర్సన్ గవర్నమెంట్‌కి సర్వీస్ చేసుకుంటా కాంట్రాక్ట్‌లో, ఆ పర్సన్ సర్టిఫికేట్ వేరే దగ్గర ఎట్లుంటది? ఆ పర్సన్ సర్వీస్ చేస్తూ వేరే ప్లేస్‌లో కూడా ఎట్లా వర్క్ చేస్తాడు? అది ఎంతవరకు కరెక్ట్? అట్లాంటి పర్సన్‌కి సర్వీస్ మార్క్స్ క్లెయిమ్ అవుతున్నాయి. దానివల్ల మిగతా ఫ్రెషర్స్‌కి లేకపోతే కాంట్రాక్ట్‌లోనే ఎవరైతే జెన్యూన్‌గా సర్టిఫికేట్స్ రెంట్‌కి ఇవ్వకుండా ఆర్ డ్యువల్ చేయకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది దీనివల్ల. ఇది కరెక్టే కదా, దీంట్లో మిస్టేక్ ఏం లేదు అని చెప్పేసి నా ఒపీనియన్ కూడా. ఒపీనియన్స్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. నో అఫెన్స్. మీకు ఏది అనిపించినా అది మీ ఇష్టం ఇక. నేను ఈ టాపిక్ని ఎక్కువ కాంప్లికేట్ చేయదలుచుకోలే, సింపుల్గా చెప్తున్నా అందుకే. సో కేసు ఎందుకు వేసిర్రు? దేనికోసం వేసిర్రు? ఇట్లా కాంట్రాక్ట్లో జాబ్ చేసుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్, వాళ్ళ పీసీఐ సర్టిఫికేట్ విచ్ మనకి ఒక ప్రైడ్ లాగా మన ఫార్మసిస్ట్కి, అలాంటి పీసీఐ సర్టిఫికేట్ రెంట్కి ఇచ్చినారు అంటే బయట ఇచ్చినారు. దట్ మీన్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ సర్వీస్ మార్క్స్ అని చెప్పేసి పాయింట్ అక్కడ. ఇప్పుడు హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, ఇంకా క్రిస్టియన్స్కి బైబిల్, అది ఎట్లనో మన ఫార్మసిస్ట్కి కూడా పీసీఐ అట్లా. బికాస్ ఇట్స్ అవర్ ప్రైడ్. మనం 4 years కష్టపడి చదువుకున్న చదువుకి అదొక గుర్తింపు. సో పీసీఐ మనకి ఇష్యూ అయిందంటే దాని అర్థం వీఆర్ ఎలిజిబుల్ టు డిస్పెన్స్ మెడిసిన్స్. మనకి మెడిసిన్స్ గురించి ఒక అవగాహన ఉంటుంది అని చెప్పేసి పీసీఐ ఇస్తారు. మన పీసీఐతోని పక్కన ఎవరో షాప్ పెట్టుకొని అక్కడ ఎవరో చదువు రానివాడో, సమ్ అదర్ డిగ్రీ చేసిన వాడో, హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు డిస్పెన్స్ మెడిసిన్స్, దే ఆర్ డిస్పెన్సింగ్ ద మెడిసిన్స్. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇన్ఫ్యాక్ట్ జనాల హెల్త్‌తోని, ప్రాణాలతోని ఆడుకోవడమే అవుతుంది. ఈ కేసు వేసే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది, బయట రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మార్క్స్ క్లెయిమ్ చేయడం వల్ల అది కరెక్ట్ కాదు. ఫార్మసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు మార్క్స్ క్లెయిమ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. సింపుల్గా చెప్తా ఎందుకు నాట్ ఎలిజిబుల్ అంటే, ఆల్రెడీ నువ్వు కాంట్రాక్ట్ గవర్నమెంట్కి సర్వీస్ ఇస్తున్నారు ఒక దగ్గర, మళ్ళీ నువ్వే ఇంకొక ప్లేస్లో ఎట్లా డిస్పెన్స్ చేయగలుగుతున్నావు? అది వైలేట్ చేయడమే కదా ఫార్మసీ యాక్ట్ని, బేసిక్ ఎథిక్స్ని క్రాస్ చేయడమే కదా. సో నాకు ఇందులో ఏం తప్పు అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఎల్టీలో మీరు క్లియర్గా చూసిర్రు ఏంటి,
అట్లీస్ట్ 20% మంది కూడా లేరు. అంటే అరౌండ్ 20% మంది మాత్రమే ఉన్నారు. 1284 పోస్ట్‌లల్ల జస్ట్ 289 మెంబర్స్ మాత్రమే నాన్ కాంట్రాక్ట్ ఉన్నారు. మిగతా అందరూ కాంట్రాక్ట్ వాళ్ళే ఉన్నారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ క్లియర్‌లీ షోయింగ్ హౌ ఎంత తక్కువ మంది ఉన్నారు నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు, ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి. నష్టం ఎట్లా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కంపీట్ విత్ 20 మార్క్స్. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 20 మార్క్స్ స్పీక్స్ లౌడ్లీ అండ్ ఇట్స్ మ్యాటర్ లాట్. దీనివల్ల నాన్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఒక్కటే కాదు నష్టం, జెన్యూన్గా కాంట్రాక్ట్లో సర్వీస్ ఇస్తూ సర్టిఫికేట్ బయట ఇవ్వకుండా చాలా పకడ్బందీగా చాలా మంచిగా జెన్యూన్గా ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటిది అని అంటే, జస్ట్ కమ్ టు రియాలిటీ. ఒకసారి చూడండి ఎల్టీలో ఏం జరిగింది. 1284లో జస్ట్ 280 మెంబర్స్కి మాత్రమే, రౌండ్ ఫిగర్ చెప్తున్నా, మాత్రమే నాన్ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది. మన ఫార్మసిస్ట్ దాంట్లో కూడా అట్లనే జరగచ్చు, అంతకంటే దారుణంగా కూడా జరగచ్చు, అంతకంటే బెటర్గా కూడా జరగచ్చు. వీ కాంట్ ప్రెడిక్ట్ దట్. కాబట్టి ఎవరైనా ఎత్తి చూపే ముందు వాళ్ళు ఆ పని చేయడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. లైక్ ఎవరికైనా జాబ్ రావాలని ఉంటుంది, ఎవరైనా టైం పాస్ చేయాలని చెప్పేసి అనుకుంటారా, ఎవరైనా ప్రాసెస్ లేట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారా. ఇప్పుడు మనకి ఎట్లుంటుందో అవతలకి వాళ్ళకి కూడా అట్లనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఒకరిని మీ వల్లనే రిజల్ట్స్ లేట్ అవుతున్నాయి ఆర్ అట్లా అనడం కంటే ముందు అసలు జెన్యూన్గా ప్రాబ్లం ఏంది తెలుసుకోండి. తెలియని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు 20 మార్క్స్ క్లెయిమ్ చేయడం కాంట్రాక్ట్ వల్ల తప్పు అని చెప్పేసి నేను అనట్లేదు, అది గవర్నమెంట్ ఇచ్చింది. నిజంగా ఏ గవర్నమెంట్ దగ్గర చూడలేదు నేను, వేరే గవర్నమెంట్స్ దగ్గర కూడా వాళ్ళ ఫార్మసిస్ట్లకు కూడా మార్క్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మేబీ 5 or 10 ఇవి చూసినా కానీ 20 మార్క్స్ ఇవ్వడం అనేది అది ఏందో మనకు అందరికీ తెలవాలి. అండ్ ఐ యామ్ హియర్ టు ఇన్ఫర్మేట్ యూ అంతే. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేనిది చెప్పడం కానీ చేస్తలేను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ యూ బిలీవ్డ్ మీ ఆర్ నేను నచ్చో, నేను చెప్పేది మెచ్చో, ఏదో ఒకటి నేను చెప్పే దాంట్లో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనో యూ సబ్స్క్రైబ్డ్ మీ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. సో ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత నా పైన ఉంది అని అనుకొని నేను ఏం జరుగుతుందో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంతే, నాదేం బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. ఇంకా ఎవ్రీ పోస్ట్ కింద ఆర్ ఎవ్రీ వీడియో కింద, వీడియోస్ చేసినా చేయకపోయినా పాస్ట్ వీడియోస్ కింద, పాస్ట్ పోస్ట్ల కింద కంటిన్యూస్గా వచ్చే కమెంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అది ఫార్మసిస్ట్ కోర్టుల కేసుల గురించే ఉంటున్నాయి. సో దాని కారణంగా ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. అసలు ఎందుకు వేసిరు అది ఇది అని చెప్పేసి క్లియర్గా ఏం చెప్పలేదు, చాలా సూపర్ఫిషియల్గా ఇట్లా పైన చెప్పిన అనమాట. నేను ఒకరికి శత్రువుని కాదు, ఒకరికి మిత్రుని కాదు, అట్లా ఏం కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ విష్ టు గెట్ ఎ జాబ్. ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి సపోర్ట్స్ వాళ్ళవి, ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళవి. బట్ బిఫోర్ సేయింగ్ సంథింగ్ జస్ట్ కొంచెం దాంట్లో ఉన్న డెప్త్ అర్థం చేసుకోండి, తర్వాత మాట్లాడండి. ఎవ్రీవన్ హ్యావ్ రైట్ టు స్పీక్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్ అవుట్. కానీ అసలు ఏముంది అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడడం బెటర్. అండ్ ఐ అగైన్ వాంట్ కంగ్రాచులేట్ దట్ ఎల్టీ ఫస్ట్ ర్యాంకర్. అండ్ ఎల్టీలో ఎవరెవరికైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది కావచ్చు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో టూ స్లీపీ. టైం ఆల్మోస్ట్ 1:10 అవుతుంది, 1:07 అంతే. సో అదే అనమాట మ్యాటర్. ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటో ఓపిక ఉంటే రిప్లై కూడా ఇస్తా. నేను చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కానీ యూ కెన్ సే దట్. సో నాకు కూడా అర్థమవుతుంది మిస్టేక్స్ అని చెప్పేసి. మిగతా వాళ్ళు కూడా చూస్తారు చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఏంటి, ఏది కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇట్స్ టూ లేట్. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్. బాయ్.